హలో అండి. నా పేరు స్నేహశ్రీ. అందరికీ నమస్కారం. నేను మా ఫాదర్ విభాషణ మెడిటేషన్ సెంటర్‌కి వెళ్తున్నామండి. లెట్స్ గో. I went into complete radio silence for 10 days and meditated like a monk. During my participation in the Vipassana course at Dhamma Keta in Hyderabad, I applied for the course through their official website dhamma.org with an understanding of 4 essential guidelines. Firstly, participants must observe noble silence, meaning they are not even allowed to communicate through gestures. Secondly, complete isolation from the outside world is enforced, requiring participants to deposit their phones and valuables upon entering the center. Thirdly, the course is entirely free, covering the food and accommodation. Lastly, and the most challenging aspect, involves dedicating over 11 hours each day to meditation. In simple terms, Vipassana is among the purest forms of meditation aimed at freeing individuals from their misery. హలో అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మీకు ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ అన్ని ట్రీస్ ఉంటాయండి. ఇదే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి వాకింగ్ పాత్ ఇదంతా. రోజు మేము ఇక్కడనే వాకింగ్ చేస్తామండి. మార్నింగ్ అయినా ఏ టైం ఫ్రీ ఉంటే ఆ టైం ఇక్కడ వాకింగ్ చేస్తాము. కానీ వాకింగ్ చేసేటప్పుడు మాత్రం ఐస్ డౌన్ పెట్టి వాకింగ్ చేయాలి. ఆర్యమౌనం కదా, సో ఐ టు ఐ కాంటాక్ట్ కూడా ఉండకూడదు. సో అందుకే ఇక్కడ వాకింగ్ పాత్ ఇదంతా. ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది, చూపిస్తానండి కొంచెం ముందుకెళ్ళాక. నేను ఫోన్ నుంచి తీస్తున్నాను కదండి, మా ఫ్రెండ్ ఉంది ముందు. సో తను కూడా ఇక్కడ 10 days నాతో పాటు చేసింది. సో నేను ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అందరికీ.
ఆపోజిట్ మీకు కనిపిస్తుంది కదండి, దాన్ని బోధిధమ్మ హాల్ అంటారండి. మా ఫ్రెండ్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ కంప్లీట్లీ సైలెన్స్ కదండి, నోబుల్ సైలెన్స్ ఉండాలి ఇక్కడ. అందుకే ఈరోజు 10th డే కాబట్టి మాకు ఫోన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఎంత కుదిరితే అంత మీకు వీడియో తీస్తున్నానండి మొబైల్ నుంచి. సో ఇది లోపలికి వెళ్తే ఇక్కడ ఇలా ఉంటాయండి అందరికీ. ఇక్కడ కూర్చొని మేము రోజు 11 అవర్స్ ఇన్ డే మెడిటేషన్ చేస్తారు ఇక్కడ. ఇలా ఉంటుంది వ్యూ చూడండి. ఇక్కడ బయటకు వస్తే మీకు ఒక చిన్న రూమ్ ఉంది కదండి, త్రిరత్న హాల్ అంటారండి. ఇది ఇంగ్లీష్ డిస్కోర్స్ అండి. ఇక్కడ ఇంగ్లీష్ డిస్కోర్స్ అవుతుంది, అంటే ఇంగ్లీష్ ప్రవచనం ఇక్కడ అవుతుందండి. పగోడా సెల్ అండి, శూన్యగారం అంటారు. లోపలికి వెళ్దాం రండి. నేను ఫోన్ నుంచి వీడియో తీస్తున్నా కాబట్టి మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది నాకు. సో తన డోర్ ఓపెన్ చేసింది, పగోడా డోర్. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ నోటీస్ బోర్డు ఉంది కదండి, ఇక్కడ అందరికీ వాళ్ళు పార్టిసిపెంట్ నేమ్స్తో పాటు నంబర్స్ కూడా ఇస్తారు. సో వారు ఏ పార్టిసిపెంట్కి ఏ ఒక్క నంబర్ ఇస్తారో ఆ ప్రకారంగా మనం వెళ్ళి రోజు ఇక్కడ ధ్యానం చేయాలి. కానీ ఈ పగోడా సెల్ మాత్రం మనకి ఇప్పుడు మేము థర్స్డే నుంచి స్టార్ట్ అయ్యామండి. థర్స్డే స్టార్ట్ అయితే మండేకి 5th డే రోజు. సో 5th డే నుంచి మాకు ఈ పగోడా సెల్ పర్మిషన్ ఉంటుంది. సో 5th డే నుంచి మేము ఇక్కడ చేసుకోవచ్చు. టైమింగ్స్ అన్నీ వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఇచ్చే ప్రకారంగా మేము చేసుకోవాలి. కానీ చాలా బాగుంటుందండి ఇక్కడ పగోడా సెల్. చూస్తే అర్థం కాదు కానీ వచ్చి చేస్తేనే చాలా బాగుంటుంది. శూన్యకారం అంటారు దీన్ని. ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మాకు ఇచ్చారండి. సో ఇంకా పైన చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. ఇంకా అన్ని రూమ్స్ ఒకేలాగా ఉండవండి, పైన కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రూమ్స్, ట్రయాంగిల్ షేప్ అని అలా ఉంటాయి. మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఇది నా ప్లేస్ అండి, నేను రోజు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తాను చూడండి. ఇప్పుడు డైనింగ్ హాల్ చూద్దామండి, లెట్స్ గో. లాస్ట్ రోజు కాబట్టి లెమన్ రైస్, చట్నీ ఇంకా స్వీట్ పాయసం చేశారండి, చాలా బాగున్నాయి చూడండి.
ఇది డైనింగ్ హాల్ అండి. ఇక్కడనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండి. సో, బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 6:30కి ఇడ్లీ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, దోస ఉంటుంది. డైలీ ఏదైనా ఒక్కొక్కటి పెడతారండి. బావుంటుంది బ్రేక్‌ఫాస్ట్ అయితే హైజీనిక్ అండ్ బావుంటుంది. అండ్ విత్ చట్నీ అండి. ఇడ్లీ ఉంటే చట్నీ, ఆహ్, ఇంకా టీ ఉంటుందండి. ఇంకా రాగి జావా గూడా ఉంటుంది. డైలీ రాగి జావా అండ్ టీ ఆప్షనల్. ఎవరికైనా టీ ఇంట్రెస్ట్ ఉంటే టీ తాగొచ్చు. ఇంకా సీనియర్స్ వాళ్ళకైతే ఇక్కడ రాగి జావా ఉంటుంది. బావుంటుందండి ఫుడ్ అయితే. అండ్ లంచ్‌కొచ్చేసరికి వైట్ రైస్, బ్రౌన్ రైస్, చపాతీ ఉంటుంది. 2 కర్రీస్ ఉంటాయి. పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది. ఎవరికైనా ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా కావాలన్నా కూడా వాళ్ళు సేవ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు వాలంటీర్స్ అక్కడనే ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ డిన్నర్ టైం వచ్చేసరికి 5 PM అండి. 5 PMకి పాప్కార్న్ ఉంటుంది. పాప్కార్న్, ఉప్మా, డైలీ ఏదో ఒకటి ఉంటుందండి. బావుంటుంది. దాంతోపాటు చట్నీ ఉంటుంది. రాగి జావా ఉంటుంది. మళ్ళీ టీ కూడా ఉంటుందండి. ఫ్రూట్స్ ఉంటాయి. వాటర్ మెలన్, గ్రేప్స్, బనానా, ఫ్రూట్స్ చాలా ఉంటాయి. బావుంటుందండి. అండ్ ఇక్కడ నోబెల్ సైలెన్స్ కదా! ఇక్కడ ఆర్యమౌనంతోటే తినాలి. అలాగే బయటకొచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు గదా! కొంచెం వాష్ ఏరియా. ఇక్కడ మనం అన్ని ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసుకొని, ఎక్కడ వాళ్ళకి నంబర్స్ ఇస్తే పార్టిసిపెంట్స్‌కి అందరికి నంబర్స్ ఇస్తారండి. ఆ నంబర్ ప్రకారం వాళ్ళవన్నీ ప్లేట్స్ ఇక్కడనే ప్లేట్స్, గ్లాసెస్ ఇక్కడనే పెట్టేశారండి. సో, డైలీ ఇలాగే ఉంటుందండి. డైలీ ఇలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా ఇలాగే చేయాలి. లంచ్ అండ్ డిన్నర్ కూడా ఇలాగే ఉంటుంది రొటీన్. కానీ అంత బావుంటుందండి. ఇక్కడ వచ్చి చూస్తేనే ఆ ఫీలింగ్ అయినా, ఆ హ్యాపీనెస్ అయినా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా వీడియో చూసినందుకు. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. తెలుగు డిస్కోర్స్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తానండి, చూడండి. తగిలిస్తేనే ధర్మానికి ఒక అర్థం ఉన్నట్లు. హిందూ అను, బౌద్ధం అను, క్రైస్తవం అను, ముస్లిం అను ఏదో ఒక పేరు పక్కన ఉంటే అది ధర్మం అన్న భ్రమం. ధర్మమా, ఇస్లాం ధర్మమా, సిక్కు ధర్మమా, ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఏదో ఒక పేరును అతికించకపోతే అది ధర్మమే కానట్లు. సో, లాస్ట్ రోజు దమ్మ హాల్, పగోడా ఇవన్నీ క్లీన్ చేయాలండి. సో, మేము దమ్మ హాల్ క్లీన్ చేసి ఇలా మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యూ ఇలా సెట్ చేసి వచ్చామండి.
నేను కోర్స్ టైమ్ టేబుల్ అని ఒక పిక్చర్ పెట్టాను కదండీ! మీకోసమని ఒక ఐడియా కోసమని పెట్టానండి చూడండి. సో, మేము వెడ్నెస్‌డే ఈవినింగ్ వరకు వెళ్ళాం కాబట్టి, సో, మాకు థర్స్‌డే నుంచి కోర్స్ స్టార్ట్ అయింది. సో, థర్స్‌డే నుంచి మీకు ఆహ్, టైమ్ టేబుల్ మెన్షన్ చేసి పెట్టాను. ఐడియా కోసం చూడండి. మీకు కొంచెం ఐడియా కోసం రూమ్స్ చూపిస్తాను బయట నుంచి వ్యూ చూడండి. అండ్ మధ్యలో ఒక ట్యాప్ వస్తుంది. అక్కడ హాట్ వాటర్ పట్టుకోవడానికండి చూడండి. టూ పర్సన్స్కి షేరింగ్ రూమ్ అండి. మధ్యలో కట్టెన వేస్తారు. ఐ టు ఐ కాంటాక్ట్ చేయొద్దని, మౌనం ఉండాలని. It was wonderful and gratitude to the universe and everyone going Kaji, Lord Buddha and the Purusha Prakriti, everyone, those who are taking care of us in the world and conserving the generations, maintaining the divinity among the humanity. Okay, your good Thank you name? so much. Your Buddha. good. Oh? Okay, thank you. Thank you. వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.